ఇది బడ్డీగా మోసం అంతా పోయాం మోసం. టెడ్డీలోని మెయిన్ కోర్ ఐడియాని మాత్రమే తీసుకొని చాలా మార్పులు చేశామని చెప్పారు. ఏంటి ఆ మార్పులు అంటే హీరో పైలట్ అవ్వడం, హీరో హీరోయిన్ మధ్య చిన్న లవ్ స్టోరీ పెట్టడం, బడ్డీ మాస్ హీరోలా ఫైట్ చేయడం. నిజానికి నాకు టెడ్డీ సినిమా కూడా అంత గొప్పగా అనిపించలేదు, కానీ నేను ఓ సినిమా డివోటి కాబట్టి టెడ్డీ రీమేక్ బడ్డీని కూడా చూశాను. నాకు ఈ రెండు సినిమాలు ఒకటే కదా. సో బడ్డీ అలియాస్ టెడ్డీలో ఎమోషన్ బీట్స్ మిస్ అయ్యాయని అనిపించింది. ఒక సినిమా మనకు నచ్చాలంటే ఆ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ ఎమోషన్కి మనం కనెక్ట్ అవ్వాలి. సో ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి బడ్డీ ఎమోషన్కి మనం అస్సలు కనెక్ట్ అవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ ఈగ సినిమాలో మనం ఈగ కనెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం నాని ఎమోషన్కి మనం కనెక్ట్ అవ్వడం. ఒకవేళ ఈగ విలన్ని ఆపకపోతే విలన్ హీరోయిన్ ని సెక్సువల్ గా వాడుకొని వదిలేస్తాడు అన్నది ప్రేక్షకుడికి అన్కాన్షియస్ గా తెలుస్తుంది. అలాగే విలన్ నానిని చంపడం వల్ల నాని రివెంజ్ కోసం కూడా మనం నానిని రూట్ చేస్తాం. ఈగ తన లవర్ ని విలన్ నుంచి కాపాడుకోవడానికి సపోర్ట్ చేస్తాం. కానీ టెడ్డీలో అసలు అలాంటి ఒక ఎమోషనే ఉంటుంది. ఆ ఎమోషన్ ని తీసుకురావడానికి బడ్డీలో హీరో అండ్ హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ పెట్టారు. దట్స్ రియలీ గుడ్ ఐడియా. కానీ ఆ లవ్ స్టోరీకి మనం అస్సలు కనెక్ట్ అవ్వం. కారణం బ్యాడ్ రైటింగ్. ఇందులోని లవ్ స్టోరీని ఏదో కొన్ని పాత సినిమాలు చూసి రాసినట్టే ఉంటుంది. అవే హైడ్ అండ్ సీక్ లవ్ స్టోరీస్, హెల్ప్ చేస్తే లవ్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా కన్నా తప్పులే ఎక్కువగా కనిపిస్తాయి. నాకు ఈ సినిమాలో అర్థం కాని పాయింట్ ఏంటంటే హీరోయిన్ యొక్క ఆత్మ టెడ్డీలోకి వెళ్ళిన తర్వాత ఎందుకని అంత చైల్డిష్ గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె ఫస్ట్ మనిషి రూపంలో ఉన్నప్పుడు మెచ్యూర్డ్ గానే ఉంటుంది, ఆమె ఏజ్ కు తగ్గట్టుగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత టెడ్డీలోకి జాయిన్ అయిన తర్వాత మాత్రం చైల్డిష్ గా అదేదో మా డైరెక్టర్ చెప్పాడు నేను చేశాను అన్నట్టే ఉంటుంది. ఈ సినిమాలో నాకు అక్కడక్కడ ఏమైనా నచ్చింది అంటే అవి బడ్డీ యొక్క కొన్ని మాటలు అండ్ ఫైట్స్. బట్ ఆబ్వియస్లీ అవి ఎక్కువగా ఏమి ఉండవు. ఇక అంతే. ఈ సినిమా గురించి ఇంకేం మాట్లాడినా బ్యాడ్ గా మాట్లాడినట్టే ఉంటుంది, కాబట్టి మాట్లాడకపోవడమే మంచిది. ఈ సినిమాకి డైరెక్టర్ శ్యామ్ అంటుంది, ఒక తమిళ డైరెక్టర్. డైరెక్షన్ అప్ టు ద మార్క్ అయితే లేదు. ఈయన వర్క్స్ గురించి చెప్పాలంటే అథర్వ గారితో తీసిన 100 మూవీ మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే అనుకుంటున్నా. టెడ్డీ మరియు బడ్డీ ఈ రెండు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసింది ఒకరే, కేఈ జ్ఞానవేల్ రాజా. సినిమాటోగ్రఫర్ కృష్ణన్ వసంత్ డన్ డీసెంట్ జాబ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఆర్ జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయి అంతే. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే ఒకటే మాట, ఓకే. మీకు ట్రైలర్ నచ్చితే వెళ్ళండి, టెడ్డీ చూసి ఉండకుంటూ కూడా వెళ్ళండి. ఎందుకంటే నాకు టెడ్డీ నచ్చలేదు, కానీ చాలా మందికి మా ఫ్రెండ్స్ లో టెడ్డీ సినిమా నచ్చింది. మీకు ఒకవేళ టెడ్డీ నచ్చి ఉంటే ఇది కూడా నచ్చొచ్చు. ఒకవేళ టెడ్డీ చూసి ఉండకపోతే ఇంకా బెటర్, బడ్డీకి వెళ్ళండి, ఎంతో కొంత ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట ముఖ్యం మిగులు.